తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ యొక్క సక్సెస్ రేటు ఎంత? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఖచ్చితంగా ఎవడైతే మహిళలను కించపరుస్తూ వీడియోలు చేస్తున్నాడో ఆ యొక్క వీడియోలు చేసేవాడికి వాడి వెనక ఉండేటువంటి రాజకీయ నాయకుడికి ఒక చక్కటి స్ట్రేట్ క్వశ్చనే. ఇక్కడ ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ అయింది December 9, 2023. ఈ టార్గెటెడ్ బెనిఫిషియరీస్ ఎవరు? మహిళలు, అమ్మాయిలు మరియు ట్రాన్స్జెండర్స్. తెలంగాణ రాష్ట్రంలో వీళ్లకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. జూలై 2025 జూలై నెల వరకు 200 కోట్ల ఉచిత టికెట్లు జారీ చేసింది ఆర్టీసీ. ఈ ఆర్టీసీకి వీసీ సజ్జనార్గానే ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా ఆయన చేసినటువంటి ఆ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్, ఆ వివరాలు ఆయన దగ్గర కూడా చూడొచ్చు. దీనికి ఖర్చు ఎంత? 6,700 కోట్లు మాత్రమే. ఒక్క కేసీఆర్ ప్రభుత్వంలో ఉండి అమెరికా పర్యటనలు చేసి సూట్ కేసులు మోడీ సర్కారు మరియు ట్రంప్ సర్కార్ల మధ్యలో కానీ ఖచ్చితంగా చెప్పడం లేదు, ఎందుకంటే సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి. అమెరికా ప్రయాణము చేస్తున్నప్పుడు తీసుకోపోయే సూట్ కేసులు అమెరికాలో ఉన్నప్పుడు ప్రైవేటు జీవితమే అయితే కావచ్చు, కానీ రాజకీయ విలాసాలకు తమకు కావలసినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు అనుభవించడానికి ఉపయోగించుకున్నటువంటి ఫారెన్ ట్రిప్లను ఇక్కడ తెలంగాణ మహిళలు, అక్కలు, ఆడబిడ్డలు వాళ్ళు బస్సులో చిన్న పిల్లలకు అన్నం తినిపిస్తే నీ సొమ్ము ఏం పోయింది? నీ అయ్య సొమ్ము ఏం పోయింది? నీ తాత సొమ్ము ఏం పోయింది? ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి అందుబాటులో వస్తున్నప్పుడు నీకెందుకు కడుపు నొప్పి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సంఖ్య 1,73,92,000. ఇది ఎప్పటికీ ఒక లెక్క ప్రకారం అక్టోబర్ 1 వరకు. ఇందులో పడ ఆక్యుపెన్సీకి వచ్చినటువంటి బస్ ఆక్యుపెన్సీ 69% నుండి 94%కు ఇది పెరిగింది. ఇందులో పడ ఈ యొక్క ట్రిప్కు ఉపయోగపడేటువంటి పల్లె వెలుగు బస్సులు, తర్వాత ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్ ఇవి విత్ ఇన్ తెలంగాణలో ఆడపిల్లలకు ఇస్తే ఎందుకు కడుపు నొప్పి? మీ అయ్యా జాగిరా ఇక్కడేమన్నా? తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఇచ్చినా కూడా నీ అయ్యా సొమ్మేమని అమ్మించినవా? ఎందుకురా మీకు కడుపు మంట? సరిగ్గా ప్రతిపక్షంలో ఉంటే సరైనటువంటి ప్రతిపక్షము సూపర్ లగ్జరీస్కు, రాజధాని టికెట్లకు ఇవ్వనుంటివి నువ్వు. లేదా నీ గవర్నమెంట్ వస్తే ఇంకా మరింత స్కీమ్స్ను ప్రజలకు చేరువ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. కానీ అట్లా చేయకుండా విమర్శించడమే. అంటే పాత సినిమాలో ఒక డైలాగ్ నాకు గుర్తుకొస్తుంది, వెధవలకు పదవులు, గాడిదకు కొమ్ములు మంచివి కావన్నారట. అందుకే మీకు పదవులు అనేది వచ్చే భవిష్యత్తులో దండగా.